న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోరసవాడ గ్రామంలో చేనేత సొసైటీలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వివర్స్ జిల్లా అధ్యక్షుడు మంచు చంద్రయ్య అన్నారు. కాగువాడ చేనేత సంఘం అభివృద్ధికి సాయశక్తిలా పనిచేశానని, ఎటువంటి నిధులు దుర్వినియోగం కాలేదని, సంఘ సభ్యులకు ఎటువంటి లోటు లేకుండా పని దినాలు కల్పించానని అన్నారు. మా సంఘ సభ్యులకు పనిలోటు లేదు, వేతనం ఇవ్వడంలో లేటు లేదని, మా సంఘ సభ్యులకు గృహం లేని వారికి నేను ప్రభుత్వం ద్వారా గృహాలు కల్పించాను. ప్రభుత్వ స్కీములు మా సంఘములో బ్రహ్మాండంగా నడుస్తున్నాయని, మా సంఘం ద్వారా పొదుపు జరుగుతోందని, లక్షలాది రూపాయలు పొదుపు డబ్బులు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. సంఘ సభ్యులు ఎవరూ అధైర్యపడవద్దు, సంఘం అభ్యున్నతికి నా చివరి రక్తం బొట్టు వరకు చిందిస్తానని తెలియజేశారు. అలాగే మా సంఘంలో సభ్యులుగా ఉండడానికి ఇష్టం లేని మా సభ్యులు ఎవరైనా వేరే సంఘం పెట్టుకుంటామన్నా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. గతంలో కూడా తెలియజేశానని, ఇప్పుడు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత సంఘాలు ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఎవరూ ఆవేదన చెందాల్సిన పనిలేదని, చేనేత సొసైటీలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వీవర్స్ జిల్లా అధ్యక్షుడు మంచు చంద్రయ్య అన్నారు. స్వగ్రామమైన కొరసవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీని గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కాగువాడ సొసైటీకి గుర్తింపు తీసుకువచ్చానన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు చంద్రయ్య అని తెలిపారు. చేనేత కార్మికుల కోసం ఎల్లప్పుడూ కష్టపడతానన్నారు. ఆయనతో పాటు తూతిక జనార్దనరావు, సీమ లక్ష్మీనారాయణ, కృష్ణ ఆదినారాయణలు పాల్గొన్నారు. శ్రీ ఉమాశంకర చేనేత పారిశ్రామికుల సహకార సంఘానికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. అప్పటి నుండి మంచు చంద్రయ్య, కొరసవాడ గ్రామం, కొరసవాడలో సొసైటీ పుట్టింది. దీనికి చాలా సంవత్సరాలు చాలాసార్లు నేను అధ్యక్షుడిగా పనిచేసి సంఘం అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పడ్డాను. అంతేకాకుండా ఈ సంఘంకు ఎటువంటి నిధులు దుర్యోగం నా హయాంలో కాలేదు. రెండవది, సంఘ సభ్యులకు ఏ రకమైన పని లోటు లేకుండా నా హయాంలో మొత్తం చూసుకున్నాను. వర్క్ ఇవ్వడంలో నేనే మొదటివాడిని జిల్లాలో అందరూ అనుకుంటారు. నేనే మొదటివాడిని కూడా. అంచేత మా సంఘ సభ్యులకు పని లోటు లేదు, వేతనం ఇవ్వడంలో లేట్ లేదు. మూడవది ఏంటంటే, మా సంఘంలో గృహం లేని ప్రతి ఒక్కరికి గృహాలు కల్పించాను. అలాగే ఈవేళ ఏమిటంటే, గవర్నమెంట్ స్కీము మా సంఘంలో బాగా నడుస్తుంది. థ్రిఫ్ట్ ఫండ్ అంటే పొదుపు మా సంఘం ద్వారా జరుగుతుంది. లక్షలాది రూపాయలు పొదుపు ఖాతా కింద ప్రభుత్వం మా సంఘానికి ఇవ్వాల్సి ఉంది. అలాగే మరి రుణమాఫీ కింద ఉన్న డబ్బుని వాళ్ళు అలాగే రిజర్వ్లో పెట్టేశారు, కానీ మా సంఘానికి ప్రాఫిట్లోకి తేలేదు. అంతే మా సంఘం ప్రాఫిట్లో బాగా నడుస్తుంది. సంఘం ఎటువంటి ఇబ్బందులు లేవు. సంఘ సభ్యులు ఎవరు, ఇది సంఘం మొత్తం మీద ఉంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా సంఘం వల్ల ఏ రకమైన నష్టం లేదు. సభ్యులు ఎవరు దీన్ని మరో రకంగా బాధపడవలసిన పని లేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీదే అధికార యంత్రాంగం నడుస్తుంది, అంతేగాని మన ఒక సంఘానికి కాదు. ప్రతి ఒక్క సంఘం కూడా ఈవేళ అధికార పిఐసీలే నడుపుతున్నారు. అంచేత ఏ ఒక్కరూ ఇబ్బంది పడవలసిన పని లేదు. ఏ ఒక్కరు ఈ సంఘం గురించి, సంఘ అభివృద్ధి గురించి ఏ ఒక్కరూ అనుమానించవలసిన పని లేదు. ఇక ఎవరైనా ఈ సంఘం ఇబ్బంది పడకుండా మరొక సంఘం నడిపించుకుంటామంటే, మరో సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే, మాకు ప్రతి ఒక్క శ్రామికుడు ఆనందంగా ఉండాలి, వారి భవిష్యత్తు బాగుండాలనే మనిషిని కాబట్టి మరో సంఘం వాళ్ళు స్థాపించుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంత ముందర చాలామంది పెద్దల ముందర రాజీ మార్గాలకు వస్తే అప్పుడే మరో సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంఘం ద్వారా జనరల్ బాడీ రెజల్యూషను మొత్తం యునానిమస్గా ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇది ఇప్పుడు కొత్తగా సంఘం మరో సంఘం అని కొంతమంది సంఘ ద్రోహులు సంఘ సభ్యులకు పారిశ్రామికులకు నమ్మబలికి మరో సంఘం తెస్తామనుకోవడము, ఈ సంఘాన్ని ఇది అధీకృతం చేస్తామనుకోవడం, అభూత కల్పనలు చెప్పి అమాయకులైన శ్రామికులను నమ్మబలుకుతున్నారు. కానీ వారికి ఎప్పుడు సంఘం ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అడ్డేట్లేదు. వారికి ఇవ్వడానికి నా తరఫున నేను ఏ రకమైన సదుపాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ ఒక్కరైనా
సంఘ సభ్యులకి హాని కల్పించే ప్రయత్నం చేస్తే నేను బతుకున్నంతకాలం నా రక్తపు బొట్టు వరకు, ఆఖరి రక్త బొట్టు వరకు వారిని చీల్చి చెండాడడానికి నేను ఏ రకమైనటువంటి సందేహం లేకుండా ప్రయత్నం చేస్తాను, పని చేస్తాను.